జనసేన పార్టీ సీట్ల మీద వైసీపీ నేతలు ఎందుకు బాధపడుతున్నారో అర్థం కావడం లేదన్నారు జనసేన నేత బొలిశెట్టి సత్య. టీడీపీ జనసేన పొత్తులో వచ్చిన అన్ని సీట్లను గెలిపించుకునే ప్రయత్నం చేస్తామన్నారు. 24 అసెంబ్లీ 3 పార్లమెంట్ స్థానాలు పూర్తి స్థాయిలో గెలుచుకునే సామర్థ్యంకు జనసేన పార్టీ వచ్చిందంటున్న జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి సత్యతో మా కరెస్పాండెంట్ శివసాగర్ ఫేస్ టు ఫేస్. జనసేన పార్టీ నేతలు తీవ్ర నిరాశలో ఉన్నారు. సీట్ల పొత్తు ఇటు టీడీపీ జనసేన ప్రకటించిన తర్వాత కేవలం 24 అసెంబ్లీ 3 పార్లమెంటు ప్రకటించడంపై కానీ జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి సత్య మాత్రం జన సైనికులకు ధైర్యం కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. సరే ఏంటి 24 సీట్లకే పరిమితం చేశారంటూ జన సైనికులు తీవ్ర నిరాశలోకి వెళ్ళారు. సోషల్ మీడియాలో గగ్గోలు పెడుతున్నారు. ఎట్లా చూస్తారు దీన్ని? వాళ్ళకి ఏ ధైర్యం చెప్తారు? అంటే మా గగ్గోలు కంట వైసీపీ రోజాన అంబటి రాంబాబు గగ్గోలు చూస్తే నాకు ఆశ్చర్యం వేస్తుందండి. ఎందుకంటే మాకు తక్కువ సీట్లు ఇచ్చారని జగన్మోహన్ రెడ్డి గారితో సహా అందరూ తెగ బాధపడిపోతున్నారు. 2019లో మాకు వచ్చింది ఒకటే సీట్ అండి. ఆ ఒక్క సీట్ని కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు పట్టుకుపోయారు. కాబట్టి ఎన్ని సీట్లు అనేది కాదండి, ఒక్క సీట్ ఇవ్వకపోయినా పవన్ కళ్యాణ్ గారు తిరగబడ్డ విధానం చూస్తే, పవన్ కళ్యాణ్ గారు పడి లేచిన కరటంలా 2 చోట్ల ఓడిపోయినా లేచిన విధానం చూస్తే, ఆయన ఒక్క సీటు వస్తేనే అంత ఉద్యోగం చేస్తే ఇప్పుడు 24 సీట్లతో ఆయన ఎంత చేయబోతున్నారు అనేది తప్పనిసరిగా ప్రజలు చూస్తారండి. 24 సీట్లు పరిమితం అని నేను అనుకోవడం లేదు. ఎన్ని సీట్లు ఇస్తే అన్ని సీట్లలో గెలిచి చూపించడం అనేది మాత్రం జన సైనికులు ఇప్పుడు తీవ్ర నిరాశ అనేది ఎలాగుంటుందంటే 175 ఇస్తేనే కానీ సాటిస్ఫై కారు మావాళ్ళు, 174 ఇస్తే ఒక్కటి ఎందుకు పోవాలని కూడా అంటారు. కాబట్టి అది కాదు. ఇప్పుడేమంటే మనం ఎన్ని సీట్లు ఇచ్చారో అన్ని సీట్లే గెలిచామనుకోండి, అప్పుడు మన సత్తా పైకి వస్తుంది. అది ఇంపార్టెంట్. నెక్స్ట్ నేను కూడా ఆశిస్తున్నాను, ఇప్పుడు మిగతా 57 సీట్లలో బీజేపీ జనసేన టీడీపీ షేర్లో మరికొన్ని సీట్లు వస్తాయని. అన్నిటికంటే ముఖ్యంగా ఎన్ని సీట్లు వస్తే అన్ని సీట్లని గెలిపించుకుంటేనే జనసేన ముందుకెళ్తుంది. ఎందుకంటే ఒక్క సీటు కూడా లేకుండా ఇక్కడి వరకు వచ్చాం. 24 సీట్లు వస్తే ఎక్కడికి వెళ్తాం ఆలోచించండి. అది నేను జనసేన అందరినీ కోరుతున్నాను. ఇంటి తాడేపల్లిగూడెం ఉమ్మడి బహిరంగ సభని బాయ్కాట్ చేస్తామని ఇటు గోదావరి జిల్లాలో కొన్ని నియోజకవర్గాలు ఏలూరు కానీ తణుకు కానీ ఈ ఇన్ఛార్జీలు కొంత ప్రకటించిన పరిస్థితులు ఉన్నాయి. ఎందుకు ఆ పరిస్థితులు వచ్చాయి అనుకుంటున్నారు? అంటే ఇది స్వార్థం అండి. ఒక రకంగా చూస్తే స్వార్థం, ఒక రకంగా చూస్తే ఒక గుడ్డి అభిమానం. స్వార్థం అని కూడా పూర్తిగా చెప్పలేము. ఎందుకంటే గుడ్డి అభిమానం ఏంటంటే ఏదైనా మా నాయకుడికే కావాలి, మా నాయకుడు అర్జెంటుగా ముఖ్యమంత్రి అయిపోవాలి. ఇప్పుడు విత్తనం వేసిన వెంటనే మహావృక్షం కాదండి. విత్తనం వేసిన వెంటనే అది భూమిలోకి వెళ్ళాలి, మొలకెత్తాలి, మొలకెత్తిన దాన్ని ఏ పశువులు తినకుండా చూడాలి, ఆ తర్వాత ఎదగాలి, ఎదిగిన తర్వాత దానికి ఏ తెగుళ్ళు రాకుండా చూడాలి, అప్పుడు మహావృక్షం అవ్వాలి. కాబట్టి ఇప్పుడు ఆ ప్రక్రియలో 1 నుంచి 24 రావడం కూడా చాలా గొప్ప అని నేను అనుకుంటున్నాను. 24 ఎన్ని ఇచ్చారు బాయ్కాట్ అని కాకుండా ఎన్ని ఇస్తే అన్నిటిని గెలిపించుకుంటాం అన్నది ఒకటి. రెండోది నేను చూసినది ఏంటంటే ఈ రాష్ట్రంలో ఉభయ గోదావరి జిల్లాల్లో క్లీన్ స్వీప్ అని పవన్ కళ్యాణ్ గారు అన్నారు. కానీ నాకు అందుతున్న సమాచారం ఏంటంటే మొత్తం రాష్ట్రంలోనే క్లీన్ స్వీప్ జరగబోతుంది. ఎందుకంటే మొత్తం రాష్ట్ర ప్రజల మూడ్ అంతా కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉందండి. ఏంటి సిద్ధం సభలకి వాటిని బీట్ చేయాలని ఈ ఉమ్మడి సభలు నిర్వహిస్తున్నారని అనుకోవచ్చా? అనుకోవచ్చండి ఒక రకంగా. కానీ సిద్ధానికి మా యుద్ధానికి తేడా ఏంటంటే ఆ సిద్ధం అంతా గవర్నమెంట్ మిషనరీ వాడుకొని చేస్తున్నది, ఇదంతా సొంతంగా మేము చేస్తున్నది. ప్రజలు స్వచ్ఛందంగా తరలి వస్తున్నది, అక్కడ బలవంతంగా తీసుకొస్తున్నది. బలవంతంగా బస్సులు ఇచ్చారు, మాకు బలవంతంగా బస్సులు ఆపారు. అంటే అన్ని వ్యతిరేక కార్యక్రమాలు చేసిన ప్రభుత్వం వ్యతిరేకంగా నిలబడినా ఇంతమంది ఇక్కడికి చేరారంటే అది యుద్ధానికి సిద్ధం అని అర్థం. పవన్ కళ్యాణ్ ఎక్కడి నుండి పోటీ చేయబోతున్నారు? కొంతమంది అసెంబ్లీకి వెళ్తారని చెప్తుంటే మరి కొంతమంది పార్లమెంట్ అంటున్నారు. ఏంటి జనసేన పార్టీ అధ్యక్షుడి స్టాండ్ ఏ విధంగా ఉండబోతుంది? ఎటు నుండి పార్లమెంట్గా అసెంబ్లీకా? పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికే నాకు తెలిసి సూచన మేరకు భీమవరం నుంచి పోటీ చేస్తున్నారనేది సూచాయిగా తెలిసిందండి. ఆయన ఎక్కడి నుంచి పోటీ చేసినా ప్రజలు ఈసారి బ్రహ్మరథం పట్టడానికి సిద్ధంగా ఉన్నారు. అందులో ఏం అనుమానం లేదు. పార్లమెంట్కి అయితే నేను అనుకోవడం లేదు, అది ఒక అపోహ మాత్రం. టీడీపీ నాయకుల మీద జనసేన పార్టీ నేతలు చాలా ఆగ్రహంతో ఉన్నారని చెప్పుకోవచ్చు ఈ సీట్ల సర్దుబాటులో. మరి ఎన్నికల లోపు ఈ పరిస్థితులు చక్కబడతాయనే నమ్మకం ఉందా? ఈ సాయంత్రంకి మీరు చూస్తారు కదా, ఈ సాయంత్రంకి ప్రజలందరూ వచ్చింది. ఇప్పుడు కూడా వ్యతిరేకత ఎక్కడి నుంచి వస్తుందంటే పోటీ చేద్దాం అనుకున్న కొంతమంది దగ్గర నుంచి వస్తుందండి. అలా కాకుండా ప్రజలు ఈ ప్రభుత్వాన్ని కూలదోయాలనుకుంటున్నారు. ప్రత్యామ్నాయంగా తెలుగుదేశం సపరేట్గా లేకపోతే జనసేన సపరేట్గా వస్తే ఓట్లు చీలిపోవచ్చు. కానీ తెలుగుదేశం జనసేన కలిసి ఎప్పుడైతే వచ్చాయో ఒక్క సీటు కూడా విడిపోతుందని నేను అనుకోవడం లేదు. ఇది జస్ట్ కొంతమంది నాయకుల భావావేశం పార్టీని కానీ లేకపోతే రాష్ట్ర భవిష్యత్తుని కానీ నిర్దేశిస్తుందని నేను అనుకోవడం లేదండి. థ్యాంక్ యూ. అయితే మొత్తం మీద చూసుకుంటే టీడీపీ జనసేన రాష్ట్ర వ్యాప్తంగా 175 సీట్లు క్లీన్ స్వీప్ చేసే అవకాశం ఉంటుందని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి సత్య అభిప్రాయపడుతున్నారు. దాంతోపాటుగా
కొంత జన సైనికుల్లో కానీ జనసేన పార్టీ నేతల్లో ఆగ్రహావేశాలు ఉన్నా కానీ ఇవి సర్దుకుంటాయి. తాడేపల్లిగూడెంలో నిర్వహించే తలపెట్టిన ఈ ఉమ్మడి సభ వేదికగా జనసేన పార్టీ అటు టీడీపీ ఐక్యతను రాష్ట్రం అంతా కూడా చూడబోతున్నారని కూడా బొలిశెట్టి సత్య చెప్పే పరిస్థితులు అయితే ఇక్కడ ఉన్నాయి. కెమెరామెన్ బాగ్రస్తో సాగర్, బిగ్ టీవీ, తాడేపల్లిగూడెం నుండి.